మనకు దురదొస్తే మనం గోక్కోవాలి, వేరే వాళ్ళను గోకమనటం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణ డిబేట్ల పైన వైరల్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎందుకు సోషల్ మీడియాలో నెటిజన్లు ఏబిఎన్ వెంకటకృష్ణ పైన ట్రోలింగ్ చేస్తున్నారు అంటే ఆయన ఏం మాట్లాడాడో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మోడీ గారి గురించి, బీజేపీ పార్టీ గురించి, ఆయన వైసీపీ పార్టీకి బీజేపీకి మధ్య గల సంబంధం గురించి మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం మాట్లాడాడో మనం చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషించుకుందాం. ఈలోపు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఎక్కువ మంది లైక్లు కొడితే మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. మన గొంతు ప్రజల్లోకి వెళ్ళటం వల్ల రాజకీయాలలో కుళ్ళు కుతంత్రాలు, రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఏ దురుద్దేశాలతో రాజకీయం చేస్తున్నారు అన్నది మీ కళ్ళ కట్టేటట్లు మన విశ్లేషణ ద్వారా, ఆర్జీ అనాలిసిస్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏబిఎన్ వెంకటకృష్ణ వీడియో మీరు చూడండి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరుపతి లడ్డూ విషయంలో ఎందుకు ఆశించినంత చొరవ చూపించడం లేదు అని ప్రజల్లో బలమైన చర్చ ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉండొచ్చు, వాళ్ళకు ఉండే స్థానిక ఒత్తిళ్లు లేదా నిజమైన భక్తి దేవుడి మీద వెంకటేశ్వర స్వామి విషయంలో, అందువల్ల మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఎందుకో అంత స్ట్రాంగ్ గా లేదు అని జనం అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలి అని అంటే బీజేపీ శ్రేణులు చాలా యాక్టివేట్ అవ్వాలి అని చంద్రబాబు నాయుడు బీజేపీ అధ్యక్షుడికి సూచించారు. ఒకవైపు జనసేన చాలా కీలకంగా వ్యవహరిస్తోంది, ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ అదే విషయంలో పోరాడుతోంది. ఏకంగా చంద్రబాబు నాయుడిని అవతల వైసీపీ దోషిని చేసి నిలబెట్టే ప్రయత్నం, బూతులు తిట్టడం ఇదంతా చూస్తున్నాం. ఇక ఎటు తిరిగి బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకులకి జగన్ కోకి బీజేపీని ఒక మాట అన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎందుకు మాట్లాడడం లేదు అని అంటే ఆలోచించాల్సిన అంశం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు వాళ్ళ అన్న మాటలు నిజమేనండి. దురదొస్తే మనం గోక్కోవాలి, వేరే వాళ్ళని గోకమనటం దేనికి? ఇప్పుడు మీరు అలిగేషన్ చేశారు, వైసీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నది మీరు, మీ చంద్రబాబు నాయుడు అండ్ కో. చంద్రబాబు నాయుడిని మీరు నెత్తిన పెట్టుకున్నారు కాబట్టి ఆయన దగ్గర లోపాయికారి ఒప్పందాలు మీ అందరికీ ఉన్నాయి కాబట్టి ఆయనతో మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు అలిగేషన్స్తో ముందుకెళ్తున్నారు. మీకు దురద ఉంది, మీకున్న దురదని బీజేపీకి ఎందుకు అంటించే ప్రయత్నం చేస్తారు? వైసీపీ వాళ్ళు బీజేపీని అంటే మీకెందుకు, అనకపోతే మీకెందుకు? మీరంటే రెండు పార్టీలతో, అటు కాంగ్రెస్తోనూ ఇటు బీజేపీతోనూ డబుల్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుంటారు. రెండు కళ్ళ సిద్ధాంతం చంద్రబాబుది. అటు తెలంగాణలో రేవంత్ రెడ్డితో క్లోజ్గా ఉంటాడు, ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటాడు. అటు రాహుల్ గాంధీతో ఇప్పుడు టచ్లో ఉంటాడు, ఇటు మోడీని ఆకాశానికి ఎడుతూ ఉంటాడు సందర్భం వచ్చినప్పుడు. మీకు అవసరం అది. తిరుమల లడ్డూలో ఏ కల్తీ జరగకపోయినా జంతువులు కొవ్వు ఉందని విష ప్రచారం చేసింది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. రేపు ఇదే విషయం పైన జైలుకు వెళ్లాల్సి వస్తే సుప్రీంకోర్టు తర్వాత తీర్పు తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే తప్పుడు ఆరోపణలు చేసి కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి. జంతువుల కొవ్వు కలిసిందన్నారు, అయోధ్యకు పంపిన లడ్డూల్లో కూడా జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిసిందన్నారు. మరి తప్పు చేసింది మీరు, విష ప్రచారం చేసింది మీరు. సిబిఐ షార్ట్ షీట్లో జంతువులు కొవ్వు కలవలేదు అని రిపోర్ట్ వచ్చింది. ఏఆర్ డైరీ నుండి 4 ట్యాంకర్లు జూలై 7వ తేదీ 12వ తేదీ వస్తే దాన్ని టెస్ట్ చేసి జంతువులు కొవ్వు కలిసిందనే ఆరోపణలు చేసి ఆ ట్యాంకర్లను వెనక్కి పంపేసి సేమ్ అదే ట్యాంకర్లని వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరుమలకు రప్పించి ఆ నెయ్యిని మీరే వాడించారు,
ఆ కల్తీ నెయ్యిని, రిటర్న్ పంపిన నెయ్యిని మీరే తిరుమలకు రప్పించి వైష్ణవి డైరీ ద్వారా ఆ లడ్డు తయారీకి వినియోగించారు. మరి తప్పు చేసిందంతా మీరు. గతంలో వైవి సుబ్బారెడ్డి 2022లోనే ఇక్కడ ఏదో ప్రాబ్లం అవుతూ ఉంది, తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతూ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి, ప్రజల నుండి వినతులు వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఎంక్వైరీ చేసి టెస్టింగ్కి పంపి దీనిపైన రిపోర్ట్ ఇవ్వండి అని ఆయనే అప్పుడు లేఖ రాశాడు. ఆయనే ఎంక్వైరీకి ఆదేశించాడు. మరి ఆయన సిబిఐకి కూడా ఇదే ఆయన సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. దురద అనేది మీకుంది, తప్పుడు ఆరోపణలు చేస్తున్నది మీరు తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై. మరి బీజేపీని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కూడా మోడీ, అమిత్ షా కూడా జైలుకి వెళ్ళాలనే మీ ఉద్దేశం. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తే మీలాగా మోడీ గారు, అమిత్ షా గారు తప్పుడు ఆరోపణలు చేయాలనా? ఏమని మాట్లాడుతున్నారు వెంకటకృష్ణ మీరు? దురదుంటే మీరు గోక్కోండి, వేరే వాళ్ళని గోకమని చెప్పొద్దండి. ప్రజలు మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.